కుంభరాశి వారికి ఈ వార ప్రారంభంలో ఒక 3 గ్రహాలు పంచమ కోణంలోకి రావడం జరిగింది. కేంద్ర కోణాధిపతులైనటువంటి బుధ శుక్రుడు కోణస్థానంలో కలడం వల్ల జాతకుడికి పూర్వపుణ్య ఫలితం వలన ఒక విధమైనటువంటి ధనయోగం, అదృష్టయోగం, రాజయోగం కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా కోణంలో ఉన్నటువంటి గ్రహాలు, పుట్టినప్పుడు కోణంలో గ్రహాలు ఉంటే అవి జీవితాంతం జాతకుడికి ఏదో విధంగా అభివృద్ధిని ఇవ్వడం జరుగుతుంటుంది. అదే గోచారరీత్యా కోణంలోకి గ్రహాలు ఉన్నప్పుడు టెంపరీగా అయినా సమస్యల నుంచి బయటపడవేసి ఆ గ్రహ కారకత్వాల ద్వారా మీకు ఒక విధమైనటువంటి అభివృద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పంచమ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, ఉన్నత విద్యా యోగం, ఈ రెండు కూడా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి ఉన్నత విద్య అవకాశాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. జాతకుడికి ఏవైనా ఆర్థిక పరమైన సమస్యలు ఉంటే అది ప్రభుత్వం ద్వారా కానీ, మీ యొక్క సంతానం ద్వారా కానీ, లేదా మీలో ఉన్నటువంటి టాలెంటు విద్వత్తు ద్వారా, లేదంటే గతంలో మీ వద్ద విద్య నేర్చుకున్నటువంటి, లేదంటే మీ వద్ద ఉపయోగం పొందినటువంటి వాళ్ళు కానీ, మీ దగ్గర పని నేర్చుకొని జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు ఈ సమయంలో మీకు అండగా నిలిచి మీ యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా కొంతవరకు మీకు సహకరించే అవకాశం ఉన్నది. అయితే చాలా వరకు ఈ రాశివారు ఒకరికి సహకారం చేయడమే తప్ప వాళ్ళ దగ్గర నుంచి పెద్దగా సహకారం పొందే ప్రయత్నం అయితే చేయరు. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో కొంతవరకు వాళ్ళ సహకారం తీసుకోవచ్చు. అవసరమైతే మీరు మళ్ళీ తిరిగి వాళ్ళకి చెల్లించవచ్చు. కాబట్టి ఎటువంటి మొగమాటలు లేకుండా వాళ్ళ నుంచి సహకారం పొందండి. చాలా వరకు మీ యొక్క పిల్లల విషయంలో ఖచ్చితంగా అభివృద్ధి కనబడుతుంది. అలాగే వ్యక్తిగతంగా కూడా మీ కొంత అభివృద్ధి, మీ యొక్క తెలివితేటలు తగిన గుర్తింపు, వృత్తిలో అనూహ్యంగా ఒక మంచి మార్పు రావడం జరుగుతుంటుంది. అది వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ఏదో విధంగా వ్యాపారం పుంజుకుంటుంది. కొత్తగా మళ్ళీ రొటేషన్ ప్రారంభమవుతాయి, కొత్తగా ఆర్డర్లు రావడం ప్రారంభమవుతాయి. అదే మీరు ఉద్యోగపరంగా ఉంటే గతంలో ఉన్నటువంటి చికాకుల నుంచి బయటపడి కొత్తగా మరి మీ కార్యాలయంలో కొత్త వాళ్ళు చేరడం వల్ల, కొత్త స్నేహితులు, కొత్త స్టాఫ్ వల్ల కొంతవరకు మీకు హ్యాపీగా మీ యొక్క వృత్తిని మీరు చక్కగా నిర్వర్తించుకునే అవకాశం ఉంది. రుణ సమస్యల నుంచి కూడా చాలా వరకు టెంపరీగా వాయిదా పడే ప్రయత్నం చేసుకుంటే మిగతా కార్యక్రమాలు ముందుకెళ్ళే అవకాశం ఉంది. మరి ఏదైనా కొత్తగా మీరు ఒక గృహం కొనుక్కోవాలనుకున్నా, గృహాన్ని మార్పు చేయాలన్నా, లేదంటే ఏదైనా కొత్త ఇంట్లోకి, అద్దె ఇంట్లోకి మారాలన్నా కొంతవరకు ఈ వారం ప్రయత్నం చేస్తే ఈ విధంగా కొంత గృహ మారే అవకాశాలు కానీ, ప్లేస్ మారడం కానీ, ఇల్లు మారడం కానీ కొన్ని మార్పులు ఈ వారం మీకు సూచించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో ఈ గురువారం, శుక్రవారాల్లో ఎక్కువగా మీ యొక్క కార్యక్రమాలు పూర్తవుతాయి. ఎక్కువగా తిరగవలసి ఉంటుంది, ప్రయాణాలు చేయవలసి ఉంటుంది, కొంతమందిని కలుసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో వరకు మీరు చాలా వరకు రిలీఫ్ పొందుతారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి చాలా సమస్యల నుంచి టెంపరీగా బయటపడే విధంగా కొంత రిలీఫ్ మీకు ఈ వారం లభించే అవకాశం ఉంది. అలాగే వార ప్రారంభంలో మీకు ఆర్థిక పరంగా కొంత ధనం చేతికి అందే అవకాశం ఉంటుంది ఆది సోమవారాల్లో. అయితే వచ్చిన ధనం వచ్చినట్టే ఎంబటినే 2 రోజుల్లో ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా మనం అనుకున్న కార్యక్రమం నెరవేర్చాం, కొంతవరకు మన బాధ్యత నెరవేర్చుకున్నాం, మాట నిలబెట్టుకున్నాం అన్నటువంటి ఫీలింగ్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది విధంగా ఉంటే కుటుంబ విషయాల్లో యాజిటీజ్గా కొన్ని కుటుంబ సమస్యలు మిమ్మల్ని నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో ఇతరుల యొక్క పెత్తనం మీకు కొంతవరకు నచ్చకపోవచ్చు. కానీ ఇది తప్పనిసరి పరిస్థితుల్లో మీరు కొంత మౌనం వహిస్తూ పరిస్థితులను గమనించాలే తప్ప ఏ విధంగా కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేయవద్దు. సమయం వచ్చినప్పుడు అది అదే సాల్వ్ అవుతుంది తప్ప ప్రస్తుతం ఈ కుటుంబ సమస్యలను పెద్దది చేసుకుంటే దాన్ని ఇంకా ఇబ్బంది పడి అసలు మనశ్శాంతి లేకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ విషయాలు పక్కన పెట్టి మిగతా విషయాలు మీరు, అంటే మిగతా విషయాలంటే పిల్లల చదువు కూడా అందులో కలిసి ఉంటుంది. వ్యక్తిగతంగా మీ వృత్తిపరమైన అభివృద్ధి, గతంలో చేసినటువంటి బాధ్యతలు, ఇవన్నీ కొంతవరకు కష్టమైనప్పుడు కూడా ఓర్పుతో, సహనంతో మీరు ప్రయత్నం చేస్తే చాలా సమస్యలు ఈ వారంలో మీకు ఒక పరిష్కార మార్గం
లభించే అవకాశం ఉంది. ఈ ప్రయత్నంలో మీకు మరి మీ తోడబుట్టిన వాళ్ళు కానీ, రక్త సంబంధికులు కానీ, స్నేహితులు కానీ సహకరించే అవకాశం ఉంటుంది. ఈ వారం మనకి ముఖ్యంగా 25వ తారీఖున సంకటహర చతుర్థి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, పనులు మధ్యలో ఆగిపోతుంటాయో, ఏ పని ముందుకు వెళ్ళదో వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు మీ సమీపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయంలో ఆ టెంపుల్లో గణపతి హోమం చేస్తే ఆ గణపతి హోమంలో పాల్గొనడం, వీలైతే సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని సాయంకాలం స్వామి అభిషేకం చేస్తారు ప్రదోష వేళలో. ఆ అభిషేకం కూడా తిలకించి దాని తర్వాత మీరు చక్కగా భోజనం చేయొచ్చు. ఇది విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ కూడా చేయొచ్చు. అయితే మనకి ప్రతి నెల కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. అది ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో, భగవంతుడిని నమ్ముతారో, గ్రహాన్ని ఫాలో అవుతారో వారు ఖచ్చితంగా చేయవలసినవి ఏంటంటే, ఒకటేంటంటే పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వచ్చే సంకటహర చతుర్థి, అమావాస్యకు ముందు రోజు వచ్చినటువంటి మాస శివరాత్రి. ఈ రెండు కంపల్సరీగా చేసుకోవాలి సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా బెటర్ రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కామన్గా పౌర్ణమి రోజు ఉపవాసం అంటే ఆహారం తీసుకోవచ్చు, కానీ సాత్వికమైన ఆహారం తీసుకోవలసి ఉంటుంది. పౌర్ణమి రోజు మరి అమ్మవారికి అది వెన్నెల ఉంటుంది కాబట్టి ఆ రోజు సాయంకాలం పూట వెన్నెల్లో లలితా సహస్రనామం పారాయణ చేసి అమ్మవారికి పాయసం నైవేద్యం చేయడం, ఇది పౌర్ణమి రోజు చేయడం వల్ల స్త్రీలకు ఉన్నటువంటి సమస్త దోషాలు తొలుగుతాయి. అలాగే మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు ఏకాదశి చేస్తూ ఉంటారు. ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్ట ఉంటుంది కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు ఆ ఏకాదశి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు జాతకుడికి ఉన్నటువంటి సమస్యలు తొలగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఈ సంకటహర చతుర్థి మరి మాస శివరాత్రి చేసుకోవడం వల్ల 100% చాలామందికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా చెప్పుకోలేని బాధల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే అష్టమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ అమ్మవారి ఆలయంలో ఓపిక ఉన్నవారు చండీ హోమంలో పాల్గొవచ్చు. లేనివారు అమ్మవారికి ఒక గుమ్మడికాయో, ఒక 4 కొబ్బరికాయలు సమర్పించి మరి ఆ రోజు కూడా మరి కొంత నియమంగా ఉంటూ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా కొంతవరకు ఈ పూర్వకాలం అంటే గత జన్మ దోషాలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.